నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం ఓపెన్ టాక్. ఇవాల్టి ఓపెన్ టాక్లో మనతో పాటు ఉన్నారు 16 సంవత్సరాల పైబడి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ పొలిటీషియన్ అండ్ యాక్టివ్ పాలిటిక్స్లో ఆయన పేరు నేటికి మారు మోగుతూనే ఉంటుంది. అంతేకాదు వైసీపీకి జాతీయ అధికార ప్రతినిధిగా కూడా పనిచేసినటువంటి ఆయనే కె రవిచంద్రారెడ్డి గారు. ఆయన మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతానికి బీజేపీలో ఉన్నారు. సో బీజేపీ నేత కె రవిచంద్రారెడ్డి గారితో మాట్లాడదాం. టోటల్గా ఆయన జర్నీ అండ్ ఆయన బయటికి రావడానికి కారణాలు, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో బీజేపీ కండిషన్స్ ఏమిటి, ఎలా ఉంది పొజిషన్, ఇవన్నీ కూడా సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే రమణ గారు. 10 ఏళ్ల పైబడి కాంగ్రెస్ అండ్ 6 సంవత్సరాలు వైసీపీలో, అండ్ దట్టు వైసీపీలో ఐ థింక్ చాలా పదవులు కూడా చేపట్టారు. ఆ పదవులకు వన్నీ తెచ్చారు. అండ్ మీదైన స్టైల్లో, అంటే మనకి డిబేట్లలో బాగా పరిచయం కాబట్టి మీ అగ్రెసివ్నెస్ కానీ, మీ చెప్పే విధానం కానీ, ఇవన్నీ మేము చాలా ఇష్టపడుతూ ఉంటాం. ఈ నేపథ్యంలో ప్రెసిడెంట్ అంటే ఫస్ట్ ఒక నేషనల్ పార్టీ, తర్వాత ఒక ప్రాంతీయ పార్టీ, ఇప్పుడు మళ్ళీ నేషనల్ పార్టీ, ఏమిటి చేంజింగ్స్, ఏం చెప్తారు? మీతో సుదీర్ఘకాలం నుంచి పరిచయం ఉంది, కొన్ని సంవత్సరాలుగా. ఎస్ సార్. మీరు ఎక్స్ప్రెస్ టీవీలో, హెచ్ఎం టీవీలో చేసినప్పటి నుంచి పరిచయం. డిబేట్స్లో తరచు మిమ్మల్ని కలిసేవాడిని. అవును సార్. దాదాపు 11 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో నా ప్రయాణం జరిగింది. ఎస్ సార్. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం కూడా ఎప్పుడు పనిచేస్తూనే ఉండాలి. రాజకీయ పార్టీలో అవకాశాలు కోసం కాకుండా ఖచ్చితంగా పనిచేసేవాడికి అవకాశాలు వస్తాయి. దాని తర్వాత గుర్తింపు లభిస్తుంది. గుర్తింపు ద్వారా పదవులు కూడా రావచ్చు. మరి ఆ కోణంలో పనిచేయాలంటే కొన్ని వదులుకోవాలి. మన టైం ఇవ్వాలి, మన వ్యాపారాన్ని కొంత సైడ్ లైన్ చేయాలి. మరి ముఖ్యంగా గత 6 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీలో పనిచేసినప్పుడు దాదాపుగా నేను సివిల్ ఇంజనీర్గా, కాంట్రాక్టర్గా ఉన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. కానీ నా వర్క్స్ అన్నీ వదిలేసి 6 సంవత్సరాల పాటు మొత్తం రాజకీయానికి నా సమయాన్ని ఇవ్వడం అనేది ఒక కసితో పనిచేశా. అండ్ ఆల్సో యాక్టివ్ పొలిటీషియన్గా పనిచేశా. ఈ 6 సంవత్సరాలు వైసీపీలో ముఖ్యంగా ప్రభుత్వ పదవిని కూడా పొందా. జాతీయ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ నుంచి కంటిన్యూ అవుతూ వైఎస్ఆర్సీపీలో కూడా అదే పదవిని, జాతీయ అధికార ప్రతినిధిగా నేను ఒక్కడనే వైఎస్ఆర్సీపీ నుంచి రిప్రజెంట్ చేశా. చాలా మంది స్పోక్స్ పర్సన్స్ స్టేట్ లెవెల్కి ఉన్నప్పటికీ నేషనల్ లెవెల్ స్పోక్స్ పర్సన్గా అఫిషియల్ ఐడి కార్డుతో నేను పనిచేయడం జరిగింది. నేషనల్ లెవెల్లో విజయసాయిరెడ్డి గారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రవిచంద్రారెడ్డి అనే వ్యక్తి జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేయడం జరిగింది. మేమిద్దరం నేషనల్ లెవెల్లో ఆ డిజిగ్నేషన్స్ పొందగలిగాం. సో దాంతోపాటు 2 సంవత్సరాల పాటు, చివరి 2 సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేను ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా దాదాపుగా క్యాబినెట్ ర్యాంక్తో నేను పనిచేశాను. ఇవి కాకుండా కాంగ్రెస్ పార్టీలో కూడా ఆర్గనైజేషన్ పరంగా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీలుగా, ఏఐసిసి మెంబర్గా, ఏఐసిసి నుంచి కోఆర్డినేటర్గా కర్ణాటకకి 4 జిల్లాలకు కొద్ది కాలం మాత్రమే, మీడియా ఇన్ఛార్జిగా, కిసాన్ సెల్ చైర్మన్గా, ఎప్పుడూ ఏదో ఒక యాక్టివిటీలో ఒక పదవితో పనిచేస్తూనే ఉన్నా. ఈ పనిచేసే క్రమంలో నాకు వచ్చిన పేరు మొత్తం కూడా ఎయిదర్ ఇట్ మే బి ఇన్ కాంగ్రెస్ ఆర్ ఇన్ వైఎస్ఆర్సీపీ, మీడియాకి నేను అటెండ్ కావడం, పార్టీని డిఫెండ్ చేయడంతో పాటు ప్రత్యర్థి పార్టీలని వాళ్ళు చేసే పాలసీస్లో ఉన్న లోపాలని ఎండగట్టడం అనేది ఏదైతే జరిగిందో, కంటెంట్ ఓరియంటెడ్గా రవిచంద్రారెడ్డి అనే వ్యక్తి, ఒక అతను డిబేటర్ ఉన్నాడు, అతను మాట్లాడుతున్నాడు అనే ఒక సపరేట్ ఐడెంటిటీ కాంగ్రెస్ పార్టీలోనే వచ్చిన మాట వాస్తవం. సబ్సిక్వెంట్గా నేను నేషనల్ లెవెల్లో నేషనల్ డిబేట్లలో ఇప్పుడు పార్టిసిపేట్ చేశాను. అది ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత వైఎస్ఆర్సీపీలోకి రావడం, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటిగా కలిసి తెలంగాణ ఎలక్షన్లో పోటీ చేయాలని డిసైడ్ అయినప్పుడు అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని సంవత్సరాలు కొనసాగిన నేను విధానపరమైన ఆ నిర్ణయం నాకు నచ్చక రాజీనామా చేసి సో వైఎస్ఆర్సీపీకి రావడం జరిగింది. సార్ ఇక్కడే ఒక చిన్న బ్రేక్ వేస్తున్నా మీకు. సార్ కాంగ్రెస్లో, అంటే ఒక జాతీయ పార్టీలో అఫ్కోర్స్ అంటే జయాపజయాలన్నవి ఎప్పుడు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. ఒక నేషనల్ పార్టీ నుంచి ఒక ప్రాంతీయ పార్టీకి రావాలి అంటే, ఈ పార్టీలో జాయిన్ అవ్వాలంటే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడానికి ట్రిగ్గర్ పాయింట్ ఏది సార్? ఏది చూసి ఆకర్షితులయ్యారు? దానికన్నా ముందు సార్, జాతీయ పార్టీలో ఉన్నప్పటికీ ఎస్ మనం భారతదేశం అంతా నాకేమీ అసైన్మెంట్స్ ఇవ్వలేదు. నాకు ఇచ్చిన అసైన్మెంట్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసే విధానం. కేవలం 4 నెలల నుంచి 6 నెలల పాటు కర్ణాటకలో 4 జిల్లాలకి మాత్రం. సో అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ తరపున నేను రిప్రజెంట్ చేసిన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్కే, నాట్ ఇన్ తెలంగాణ, నాట్ ఇన్ కర్ణాటక, నాట్ ఇన్ అదర్ స్టేట్. సో హౌఎవర్ ఐఎమ్ సర్వింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ టు ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అక్కడ ఉన్న
జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర జరుగుతున్న సమయంలో నేను ఏదైతే నిర్ణయం తీసుకున్నానో, ఆయన పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు కాదు కానీ జనాలు ఆయనతో మమేకం అవుతున్న తీరు ఒకవైపు ఆకర్షితుడిని అయినప్పటికీ నేను రఘువీరారెడ్డి గారితోనే కంటిన్యూ అయ్యాను. ఇన్ఫాక్ట్ ఆయనతోనే అనంతపురం జిల్లాలో జగన్ గారి పాదయాత్ర పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఒక కెరటంలాగా నడుస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున కళ్యాణదుర్గంలో నేను రఘువీరారెడ్డి గారితో కలిసి చిన్నపాటి పాదయాత్రలు చేశాం. కానీ జగన్ గారి వైపు జనం ఆ విధంగా తండాలుగా రావడం చూసి నేను అనుకున్నాను, ఏంది ఇంతమంది జనం ఇట్లా, కానీ నేను మాత్రం రాలేదు. దాని తర్వాత దాదాపుగా ఇంకొక 4 నుంచి 6 నెలల సమయం, 6 నెలల సమయంకు మించి అనంతపూర్ నుంచి ఆయన విజయనగరం దగ్గరకు వచ్చే వరకు నేను పట్టిన టైం దాదాపు ఆయన 1 year పాదయాత్ర చేశారు. 6 నెలలు కూడా కాదు సార్ రమణ గారు, దాదాపు సంవత్సరం. అవును, ఆయన అనంతపూర్ నుంచి అక్కడ దాకా చేయడానికి తీసుకొస్తాను. ఆ సంవత్సరం కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. బట్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో మేము స్టేజ్ల మీద విమర్శించాం. ఆయన చేస్తున్న విధానాలు తప్పు, ఆయన ఇసుక గురించి కానీ అనేక రకాల కారణాలతో ఎండగట్టడం జరుగుతూ వచ్చింది. సో ఆ ఎండగట్టిన క్రమంలో చంద్రబాబు నాయుడు గారిని అన్ని విమర్శలు చేస్తున్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి కూడా ఇష్టం లేదు. ఆ రోజు రఘువీరారెడ్డి గారికి కూడా తెలంగాణలో కలిస్తే దాని ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్లో పార్టీని కొంచెం మళ్ళా తిరిగి తీసుకురావాలనే ఆలోచన ఏదైతే బెడిసికొడుతుందన్న భావన ఉండిందో, కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా కాంప్రమైజ్ పార్టీగా తయారు కాకూడదని నేను ఓపెన్ లెటర్ రాయడం జరిగింది రఘువీరారెడ్డి గారికి అండ్ రాహుల్ గాంధీ గారికి. నౌ కాంగ్రెస్ పార్టీ బికేమ్ కాంప్రమైజ్ పార్టీ విత్ కరప్షన్ అండ్ ఎథిక్స్, మారల్స్ అండ్ ఎవ్రీథింగ్ అని. సో ఇన్ దిస్ సర్కమ్స్టాన్సెస్ ఐఎమ్ రిజైనింగ్, ప్లీజ్ మొబిలైజ్ అని చెప్పి నేను మామూలుగా రాయడం జరిగింది. అది ఒక కార్యక్రమం కాబట్టి చెయ్యాలి, రాజీనామా చేసేటప్పుడు కారణం చెప్పాలి కాబట్టి చెప్పడం జరిగింది. సో ఆ విధంగా నేను వైఎస్ఆర్సీపీలోకి వచ్చేటప్పుడు నాకు నేషనల్ స్పోక్స్ పర్సన్గా అక్కడ ఉన్నాను, నాకు ఇవ్వండి అని అడగడం జరిగింది. కొంచెం ఒక 10 రోజుల డిస్కషన్ తర్వాత ఒక 15 రోజుల లోపలనే నాకు ఆ డిజిగ్నేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వచ్చినప్పటి నుంచి నేను పార్టిసిపేట్ చేసిన డిబేట్లు, ముఖ్యంగా ఒక విషయం మీరు అందరూ కూడా ఆలోచించండి, సమకాలీన రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కూడా డిబేట్లు చేసేవాళ్ళు ఒక ఉద్యమంలాగా మాత్రం ఎప్పుడు చేయరు. నేనైతే దారిలో వెళ్తున్నప్పుడు నా ఫ్యామిలీని రోడ్డు మీద దింపి క్యాబ్లో పంపించేసి కూడా నేను డిబేట్కి వెళ్ళేవాడిని. అవును, అంటే అప్పటికప్పుడు వచ్చిన పిలుపు కూడా నేను అటెండ్ అయ్యేవాడిని. ఆ విధంగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న 11 సంవత్సరాల్లో ఒక 5-6 సంవత్సరాలు, ఇక్కడ 6 సంవత్సరాల పాటు దాదాపు 11 సంవత్సరాలకు పైగా నేను చేసిన డిబేట్ల సంఖ్య మీరు వింటే ఆశ్చర్యపోతారు. నేషనల్ లెవెల్లో నేను చేసిన డిబేట్లు హిందీ, ఇంగ్లీష్ ఛానల్స్లో 1200కు పైగా. గ్రేట్. యూట్యూబ్ ఛానల్స్, తెలుగు ఛానల్స్, నేషనల్ ఛానల్స్ అన్నీ కలిపి నేను చేసిన డిబేట్ల సంఖ్య 6000కు పైగా. అన్ని డిబేట్లు సమకాలీన రాజకీయాల్లో ఎవరు చేయరు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఏ పంపింగ్ అప్, అంత యాటిట్యూడ్తో ఎవరు పనిచేయరు. నేను అంత కష్టపడి పనిచేయడానికి కారణం పేరుతో పాటు ఎలాగైనా నేను చట్టసభలోకి ఎంటర్ కావాలి, కుదిరితే ఎమ్మెల్యే కావాలి, కానీ అంత డబ్బు లేదు, కానీ ఎమ్మెల్సీ అయినా కావాలని, చట్టసభలో నా వాణిని వినిపించాలని బలంగా కోరుకున్నాను. అందుకోసమే నా వర్క్లు కానీ వేరే ఇతరితర వ్యాపకాలు కానీ కూడా పక్కన పెట్టి ఫుల్ టైం. సో పార్టీ ఆఫీస్కి పోవడం, లేకపోతే పార్టీ కార్యక్రమాలకు అటెండ్ కావడం, లేకపోతే డిబేట్లకు పోవడం, మార్నింగ్ ఈవినింగ్ తో పాటు స్పెషల్. సో ఎప్పుడు కూడా పార్టీ యాక్టివిటీకి మమేకం అయిపోయా. అది ఒక ఫుల్ టైము, ఒక ఇంట్లో కూడా సహకారం లేకపోయినా అలాంటి విషయాలకి అబ్జెక్షన్స్ వస్తున్నప్పటికీ కూడా నిర్లక్ష్యం చేసాం. ఎందుకంటే ఇంటిని పట్టించుకోవట్లేదు, లేకపోతే వ్యాపారం చేయట్లేదు అన్నప్పుడు ఏ ఇంట్లో అయినా ఉంటుంది. బట్ ఒక గోల్ పెట్టుకొని పనిచేయాలనే ఉద్దేశంతో చేసి నేను ఎమ్మెల్సీ కాలేకపోయినా చైర్మన్ దగ్గర ఆగిపోయాను. కానీ దాంట్లో కొంత అసంతృప్తి ఉన్నా కొంత గొప్ప న్యాయం మాత్రం నాకు జరిగింది. చాలా మందికి అది కూడా జరగలే. కానీ ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు రావడానికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదరణ లేక మాత్రం కాదు. జగన్మోహన్ రెడ్డి గారే నాకు పదవి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారే 2 సార్లు నన్ను పార్టీలోంచి బయట పోవాల్సిన పరిస్థితులు కొంతమంది వ్యక్తుల ద్వారా వచ్చినా ఆయనే నన్ను ఎక్కడికి పోకుండా కాపాడారు. కానీ ఈసారి కూడా నేను బయట రావడానికి కారణం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కానే కాదు. కోటరీలోని కొందరు వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం ఇచ్చినా, వరం ఇచ్చినా దాన్ని పాటించరు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలని వాళ్ళు అమలు అనేది ఖచ్చితంగా అప్లై అవుతుంది వైసీపీలో. కాదు సార్, దేవుడు వరం ఇస్తే వాళ్ళకి నచ్చదు. దేవుణ్ణి వాళ్ళు కంట్రోల్లో పెట్టుకొని దేవుడితో ఈ పూజారులు వాళ్ళు పూజారులు అంటే గౌరవం సార్ నాకు, కానీ ఆ పదం వాడిన కానీ అనుకోవచ్చు మనం. ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే సార్, అంటే ఈ కోటరీ మాట బాగా భగవంతుడు అనుసంధానం అయితే మా పాత్ర ఏంటి?
సుప్రభాతం పెట్టేది మేము, ఓకే, లేపేది మేము, ఏ సార్, నైవేద్యం పెట్టేది మేము, అభిషేకం చేయించేది మేము. సాయంకాలం వీటిలన్నిటినీ పూజాపరంగా తప్పుగా తీసుకోకుండా ఒక కంపారిజన్కి మాత్రమే తీసుకోవాలని కోరుతూ, అవునవును, వీళ్ళు చేసేది వీళ్ళకి సంబంధించినంత వరకు దేవుడు కూడా వీళ్ళ కంట్రోల్లో ఉండాలి. అంటే ఉనికి, అంటే నాయకుడు చరిష్మాటిక్, నాయకుడు అందులో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈయన్ని ఎవరు పడితే వాళ్ళు కలవకూడదు. ఓకే, రిస్ట్రిక్షన్స్ రిస్ట్రిక్షన్స్ రిస్ట్రిక్షన్స్. సో ఎవరు కలవాలో వీళ్ళే డిసైడ్ చేస్తారు, ఎవరు కలవద్దో వీళ్ళే ఆపుతారు. మొత్తానికి ఫిల్టర్ మీద ఫిల్టర్ పెట్టి ఎమ్మెల్యేలకు కానీ నాయకులకు కానీ మంత్రులకు కూడా చాలాసార్లు అపాయింట్మెంట్ దొరకకపోయినా నాకు మాత్రం కాస్తో కోస్తో అపాయింట్మెంట్లు జగన్మోహన్ రెడ్డి గారితో దొరికినాయి కాబట్టి నాకు ఆ పదవి గుర్తించారు మిమ్మల్ని. ఎస్ సార్, ఎందుకంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారో చూసే వ్యవస్థ ఆయన దగ్గర ఒకటి ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా నాకు పదవి ఇచ్చిన తర్వాత కూడా నా జీతభత్యాలు ఫిక్స్ చేసేటప్పుడు కూడా నేను అడిగిన ర్యాంక్ ఇచ్చారు, దాదాపు క్యాబినెట్ ర్యాంక్. కానీ నేను బాధపడింది మాత్రం ఎమ్మెల్సీ కాలేకపోయానని. ఎందుకంటే చట్టసభలోకి అదేదో 6 సంవత్సరాల పోస్ట్, ఇదేదో 4 సంవత్సరాలు 2 సంవత్సరాల పోస్ట్ అని కాదు. చట్టసభలో మాట్లాడేవాడికి కొంత ప్రాధాన్యత ఇవ్వాలనేది నా కోరికగా ఉండింది. కానీ కుదరల కులాల కోణంలో ఆ కెపాసిటీ ఉన్న వ్యక్తి మీరు సార్. ఇప్పుడు ముఖ్యంగా ఎమ్మెల్యేలుగా ఎవరినైనా ప్రజలు ఎన్నుకుంటారు. అవునండి. కానీ ఎమ్మెల్సీలుగా నాయకుడి అనుమతితో సెలెక్టెడ్ పర్సన్స్ని పంపించే వెసులుబాటు ఉంది. ఆ పంపించే వెసులుబాటు ఉన్న నాయకుడు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ప్రభావితం చేసిన ఈ కోటరి కులాల కోణంలో పదవుల్ని పంపిణీ చేయించారే కానీ కులం నాది రెడ్డి అయినంత మాత్రాన నాదేం నేరం సార్? కాదు కదా. ఇప్పుడు నేను కానీ మీరు కానీ రమణ గారు మనం కోరుకునే ఏదైనా కులంలో పుట్టే అవకాశం ఉందా? God has not given that permission and option to choose our birth in which home we have to take birth. ఇవ్వలేదు కదా. అవునండి. సో ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా అర్హతే ప్రామాణికత అని చెప్పిన పార్టీలో నాకు న్యాయం జరగల. కానీ రాజీనామా చేయడానికి కారణం అది కాదు. మాట్లాడేవాడికి మైక్ దాచిపెట్టడం, రాసేవాడికి కలం దాచిపెట్టడం, లేకపోతే కత్తి తిప్పగలిగిన సామర్థ్యం ఉన్న సైనికుడికి కత్తి దాచిపెట్టడం, అంటే నైతికంగా దెబ్బ కొట్టడం. నైతికంగా ఇప్పుడు నేను ఒక డిబేటర్గా ఉంటే నన్ను పార్టిసిపేట్ చేయకుండా ఆపటం, లేకపోతే పైకేమో జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఆయనకి అన్ని చేస్తున్నాము, అన్ని దగ్గరలో పంపిస్తున్నాం అని చెప్పి డైరెక్ట్గా ఛానల్స్కు ఫోన్ చేసి సదరు వ్యక్తులు అతన్ని పిలవద్దు, ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి నియంత్రిస్తుంటే ఇప్పుడు నా ఉనికి వాళ్ళకి కష్టంగా ఉంది. నా ఉనికి వాళ్ళకి థ్రెటనింగ్గా ఉంది. అంటే వాళ్ళ కోఆర్డినేటర్ల పదవిలో లేకపోతే వాళ్ళ కోటరీ పదవిలో నేను తీసుకుంటాను కాదు, కానీ when I challenge them, they felt the ego that they are having, that superior power has been challenged. Tomorrow some others may challenge them. Yes. సో ఆ ఫీలింగ్తో నా మీద అణచివేత చర్యలు ఏవైతే ఏర్పడ్డాయో అది నాకు చాలా కష్టంగా అనిపించింది. నాయకుడికి వెళ్ళి ఈ విధంగా జరుగుతుందని చెప్పడం, నాయకుడు పదే పదే వాళ్ళని పిలిచి రవి ఎఫిషియెంట్గా పనిచేస్తాడు, మీరందరూ కలిసి పనిచేయాలా, ఇది ప్రతిపక్షంగా ఉన్న సమయం, అతని సర్వీసెస్ పార్టీకి చాలా ఇంపార్టెంట్ చెప్పిన ఆయన ముందు తలూపటం, వినకపోవడం, ఆ తర్వాత వాళ్ళు చేసేది వాళ్ళు చేయడం, ఇంకొంచెం అతిగా ఆదవడం. సో ఇది పార్టీకి కలిసి వచ్చే అంశం కాదు. ఇది నా ఒక్కడి విషయంలో జరిగిన విషయం మాత్రం నేను చెప్తున్నా. కానీ ఈ రోజు కూడా జరుగుతున్నది ఏంటి సార్? పార్టీ గెలుపు ఓటములు సహజం. గెలిచిన వాడు అధికారం చలాయిస్తాడు, ఓడిపోయిన వాడు ఎందుకు ఓడిపోయామో తెలుసుకుంటాడు, తిరిగి ఖచ్చితంగా అధికారంలోకి రావడానికి శ్రేణులకు ధైర్యం ఇవ్వడానికి సమీక్షలు జరుపుతాడు. ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నాయి, కానీ జరుగుతున్న తీరు నాకు నచ్చల. ఏంటంటే మమ అనిపించే తీరులో ఏదైతే జరుగుతుందో నిజంగా కారణాలు చెప్పనివ్వాలి, తెలియాలి కదా. అంతేకాదు అధికారంలో ఉన్నప్పుడు నాయకుడికి శ్రేణుల్ని, నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ దూరం చేశారు. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు వారానికి 2-3 రోజులు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అవైలబుల్ ఉన్నప్పుడు ఆ 2-3 రోజుల్లో కూడా 3 గంటల సేపు 3.5 గంట మ్యాక్సిమం ఆయన కూర్చున్నప్పుడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ తప్ప ఇదే కోటరీ ఆయనతో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుని లాస్ట్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళేటప్పుడు వెయిట్ చేస్తున్న 300 మందో 500 మందో ఒక్కోసారి 700-800 మందో వచ్చిన వాళ్ళల్లో 50 మందిని ఒక్కొక్కసారి 100 మందిని కలిసి మిగతా వాళ్ళని కలవకుండా వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి ఫోటో ఆపర్చునిటీ తప్ప చెప్పేదానికి ఏమీ లేనప్పుడు, సో వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు తిట్టే తిట్లు రోజువారీగా నేను పార్టీ ఆఫీస్లో విన్నాను. అంటే సపోజ్ సార్ ఇంత జరిగినా కూడా ఈయన మారలేదనే ఫీలింగ్ లో వాళ్ళు తిట్టే తిట్లు పార్టీకి మంచిది కాదు సార్.
ముఖ్యంగా ఆయన అనుకుంటే హాల్లోకి రావచ్చు, ఒక్కొక్కసారి 50 మందితో మాట్లాడేయచ్చు, ఒక గ్రూప్ ఫోటో ఇవ్వచ్చు. అందరికి ఫోటో ఇవ్వాల్సిన అవసరం ఉంది సార్. అవును. ఒక 2 సెల్ఫీలు గ్రూప్లో తీసుకోవచ్చు, లేదా అత్యంత బట్ ప్రధానమైన వీళ్ళు చేయనివ్వరు. అట్లని కాదు సార్, వీళ్ళే 3 అంచెలు భద్రత ఏర్పాటు చేసి ఎవరన్నా వస్తే మిమ్మల్ని ఏదైనా కోరికలు కోరతారని ఆయనకి లేనిపోని చెప్పి, ఓ సార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం కోరుతారు సార్? ఆదరణ కోరుకుంటారు, వాళ్ళకి అనుమతించమని కోరుకుంటారు.